మరి వాక్యాన్ని ప్రారంభించుకుందాం. ఇశ్రాయేలు మంద కాపరి చెవియొగ్గుము. కాపరి యొక్క లక్షణాల గురించి చెబుతూ గత ఆదివారం 80వ కీర్తనలో కాపరి మన ప్రభు అయిన యేసు క్రీస్తే, కాపరి మన ప్రభు అయిన యేసుక్రీస్తు, ఆయన కాపరి అయి ఉన్నాడని, నేనే కాపరిని అని యేసయ్య చెప్పారు. గొర్రెలకు నేను మంచి, గొర్రెలకు అనగా తన ప్రజలకు, సంఘమనే ఆయన మందకు. ద్వారకా ఎన్ని వచ్చినాయి అమ్మా కూతురికి? ఏమా? వెరీ గుడ్, చప్పట్లు కొట్టాలి నీకు. వెరీ గుడ్, చాలా సంతోషం. కూర్చో దేవుని. రైట్, దేవుని బిడ్డలారా, మరి ఆయన మంచి కాపరి, తన ప్రజలకు, తన మంద అని పిలువబడే సంఘమునకు ఆయన మంచి కాపరి. కాపరి అంటే కాపాడేవాడు, కాపరి అంటే పోషించేవాడు, కాపరి అంటే నడిపించేవాడు, కాపరి అంటే సేద తీర్చేవాడు, కాపరి అంటే వాటిని భరించేవాడు. ఈ మంచి కాపరి, ఇజ్రాయేలుకు కాపరి అయిన దేవుడైన యావే ఎటువంటి కాపరి? ఈరోజు నీవు నేను మనము ఆరాధిస్తున్నాం మన ప్రభువైన యేసుక్రీస్తు అను మన మంచి కాపరి కున్న సుగుణాలను మీతో చెప్తున్నాను. అందులో మొదటిది, ఆయన విను కాపరి. ఆయన చెప్పండి, ఏ కాపరి అంట? మనకి ఈ మూలలో ఒక పట్టణం ఉంది. ఏం కొండ అది? వినుకొండ. వినుకొండ అంటే అర్థమైంది? అయిపోయిందా? వినుకొండ అంటే అర్థం ఏమిటి? వినే కొండ అని అర్థం. ఏ కొండ అది? అంతే, దానికి పెద్ద అర్థాలు ఏమి లేవు. వినుకొండ అంటే వింటది అని. అది వింటుందో లేదో మనకు తెలియదు, కానీ కొండ వింటదా? కొండ ఎక్కితే వింటదా? కొండ మీద దేకితే కాళ్ళతో కొండ వింటదా? వినే దేవునికి మొర్రపెట్టాలి. నువ్వు ఏ స్థలములో మోకరిల్లుతావో, నువ్వు ఎక్కడ ప్రార్థిస్తావో అక్కడ ఆయన ఉండి ఆయన నీ ప్రార్థన ఆలకించే దేవుడు. ఆమేన్. మన కాపరి విను కాపరి, వినేవాడు. నెంబర్ 2, అది గత ఆదివారం అయిపోయింది కనుక రెండవ సంగతి చెప్తాను. రెండవదిగా మన కాపరి ఎవరయ్యా అని అంటే, ఆదికాండము 49వ అధ్యాయము 24వ వాక్యం. అందరు బైబిల్ తెరచి దేవుని మాటలు జాగ్రత్తగా వినండి. ఆదికాండము 49వ అధ్యాయము 24వ వాక్యము. ఈ యాకోబును కొలుచు పరాక్రమశాలి అయిన వాని హస్తము, యాకోబు కొలుచు పరాక్రమశాలి అయిన వాని హస్త బలము వలన అతని విల్లు బలమైనదగును. ఇశ్రాయేలుకు బండయు మేపెడివాడును ఆయనే. నీకు సహాయము చేయు నీ తండ్రి దేవుని వలనను పైనుండి మింటి దీవెనలతోను. రైట్ 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 రైట్. ఈ మంచి మాటను ఒకసారి 48వ అధ్యాయం 15వ వాక్యం కూడా చూడండి. 48, 16, 15, 16, 48, 15, 16 వచనాలు కూడా అండర్లైన్ చేయండి. అతడు యోసేపును దీవించి, నా పితరులైన అబ్రహాము, ఇస్సాకులు, బాగా ఆలకించండి, నా పితరులైన అబ్రహాము, ఇస్సాకులు ఇది ఎవని ఎదుట నడుచుచుండిరో ఆ దేవుడు. అద్భుతమైన మాట అండి. నాకు బైబిల్లో
ఇష్టమైన మరొక మంచి మాట, మన పిల్లలకి చెప్పాల్సిన మాట, మనకి మనం చెప్పుకోవలసిన మాట, ఒక విశ్వాసి యొక్క బలం ఆ మాటలోనుంది. చూడండి, నేను పుట్టినది మొదలుకొని, అండర్లైన్, అక్కడి నుంచి అండర్లైన్, నేను పుట్టినది మొదలుకొని నేటి వరకును ఎవడు నన్ను గర్భమున పుట్టినది మొదలు తల్లి వడిలోనా కూర్చుండినది మొదలు, నేను చంక పెట్టుకొనిన నాదు ప్రజలారా ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తి కొనువాడను నేనే, స్వచ్ఛంద సియోను వాసి సర్వాధికారి కస్తూరి. ఈ మాట విశ్వసిస్తే మనకి బీపీలు బెరగవు, షుగర్లు బెరగవు, సావాలనిపించదు. ఎవడి చేత నెట్టేయబడం, ఎవడి మీద ఆధారపడం, ఏ మనుషుణ్ణి ముఖం చూడం. ఈ మాటలు అంత లోతుంది. 147 సంవత్సరాల వయసులో అబ్రహాము తన కుమారులతో మాట్లాడుచున్న మాటలు. ఏం మాట అంటే, ఒక తండ్రిగా తన పిల్లలతో చెప్తున్నాడు, ఒరే ఇదిగో అక్కడ ఒక 4 ఎకరాల పొలం పెట్టానురా, ఇక్కడ ఒక 4 ఎకరాలు పెట్టాను, అక్కడ ఒక 4 సెంట్లు కొన్నాను, ఈ బ్యాంకులో ఎంత ఉంది, పలానోళ్ళకి వడ్డీకి ఎంతకి ఇచ్చాను, అక్కడ పేపర్లు దాచిపెట్టాను, ఈ బ్యాంకులో అక్కడ లాకర్లో ఎంత బంగారం ఉంది, ఎల్ఐసి పాలసీ ఎంత ఉందని చెప్పట్లా. మనం చెప్తే ఎట్టాటి రికార్డులు చెబుతాం, ఒకవేళ దాచిపెడితే. కానీ ఒక తండ్రిగా నన్ను కాదురా మీరు చూడాల్సింది, మీరు దేవుణ్ణి చూడాలని యాకోబు చేస్తున్న ఉపదేశం ఎంత హ్యాట్స్ ఆఫ్ అండి. ఇప్పుడు చదవండి, నేను పుట్టినది మొదలుకొని నేటి వరకు, అంటే పుట్టినది మొదలుకొని నేటి వరకు 147 years ఎవడు నన్ను పోషించనో. అబ్రహాముని ఎవరు పోషించారు? ఫిజికల్గా చెప్పండి, ఎవరు పోషించారు? యాకోబుని ఎవరు పోషించారు? యాకోబు తండ్రి ఎవరు? ఇస్సాక్. ఇప్పుడు ఏం చెప్పాలి, ఏమని చెప్పాలి? యాకోబు మా నాన్న పోషించాడని చెప్పాలి. మా అమ్మ నాకు బాగా వండి పెట్టి నన్ను ఎంత తోడి చేసింది, అందుకే ఇప్పుడు కూడా బతుకున్నానని చెప్పాలి కదా. అలా చెప్పట్లేదు. నా తల్లి గర్భములో నన్ను రూపించి నాకు ఈ రూపాన్నిచ్చి, యాకోబు మోసగాడని పిలువబడిన నన్ను ఇజ్రాయేలుగా మార్చి, శ్రమ కొలిమిలో నుండి ఐగుప్తుకు తెచ్చి, నిన్ను చూడను అనుకొని నువ్వు చచ్చిపోయావు అనుకున్నాను, కానీ నిన్ను చూడటానికి దేవుడు నా ఎదుట నిన్ను ఉంచి, నిన్నే చూడను అనుకుంటే నీ పిల్లలను కూడా దేవుడు నాకు చూపించి, ఈ ఐగుప్తు దేశం యొక్క సారాన్ని భుజించే కృపను దేవుడు నాకు ఇచ్చి, ఇక్కడ నన్ను నా పిల్లలను పోషించుటకై నిలిపిన నా దేవుడు. ఈ మాట మనం ఎప్పుడన్నా అంటామా? నేను గదరా నీకు వండి పెట్టింది, నేను గదరా నీకు చేసింది కదా. మనం
చాలా సార్లు దేవుని మాట కంటే మన మాట కంటే ఎదుగు కనపడదు. నేను పుట్టినది మొదలుకొని నేటి వరకు ఎవడు నన్ను పోషించనో, నిన్ను నన్ను తల్లి గర్భమున పెట్టినప్పుడే నీ రేషన్ నా రేషన్ ఆయన మనకు భూమి మీద ఏర్పాటు చేశాడు. ఆమేన్. పెట్టినప్పుడే మన ఆయుష్కాలాన్ని ఆయన నిర్ణయించాడు. పెట్టినప్పుడే మన రేషన్ నిర్ణయించబడింది. పెట్టినప్పుడే ఆయన మనకు ఏమి ఇవ్వాలో అవి అనుగ్రహించడానికి సిద్ధమయ్యాడు కదా. ఎవడు నన్ను పోషించనో ఆ దేవుడు, నన్ను పోషించిన దేవుడు, యాకోబును మేపెటువంటి వాడు. ఈ మంచి కాపరిని గురించి బైబిల్ చెప్తుంది, యాకోబు చెప్తున్నాడు, ఆయన తన మందను మేపే కాపరి. ఈ మాట రాసుకోండి. ఆయన తన మందను మేపెడివాడు. ఏం చేస్తున్నాడని చెప్పాడు 23వ కీర్తనలో దావీదు, పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండజేయును, శాంతికరమైన జలముల యొద్దకు ఆయన నన్ను, నా ప్రాణమునకు ఆయన సేద తీర్చునన్నాడే. పచ్చిక గల చోట్లకి ఆయన నడిపిస్తాడన్నాడే. ఆ పచ్చిక సమృద్ధి జీవితానికి సాదృశ్యం. ఇశ్రాయేలుకు మంద కాపరి అయిన మన ప్రభు అయిన యేసు క్రీస్తు, ఆయన శిలువ రక్తములో కొనబడి ఆయన గాయాలలో నుండి వచ్చిన ఈ క్రొత్త నిబంధన సంఘమునకు ఆయన కాపరి. ఆ కాపరి మనము చేయు ప్రార్థనలు ఆలకించే కాపరి ఒకటి. రెండవది, ఆ కాపరి తన మందను మేపెడివాడు. ఎలా మేపుతాడయ్యా అంటే, అప్పుడప్పుడు విసరడు. అప్పుడప్పుడు విసిరే కాపరి కాదు. ఏదో ఒక కథ ఒకటి ఉంది. తెనాలి రామలింగుడికి ఒక గుర్రం ఇచ్చాడంట. రే గుర్రాన్ని బాగా బలంగా తీసుకురండి అని చెప్పాడంట. రామలింగుడు దాన్ని ఒక చీకటి గదిలో పెట్టి వానికి గుర్తు వచ్చినప్పుడు 4 గడ్డి పరకలు దానికి విసిరేస్తాడంట. కొద్ది దినాలకు అది క్షీణించిపోయింది. తిండి తిప్పలు లేని దాని బతికి ఎలా ఉంటుంది? ఇచ్చిన గడువు అయిపోయాక అడిగాడట రాజు, రామలింగుడా ఆ గుర్రాన్ని పట్టురారా అన్నాడంట. అయ్యా, అసలు అది రాలేకపోతుంది. ఎందుకు రాలేకపోతుంది అంటే, అది బహుగా బలిసింది, నడవలేనంతగా గుర్రము యాక్చువల్గా అది ఆ పరిస్థితిలో లే. మన కాపురి అలాంటి వాడు కాదు. యేసయ్య అన్నాడు యోహాను సువార్త 10వ అధ్యాయంలో, నేను గొర్రెలకు సమృద్ధి జీవమునిచ్చుటకు ఈ లోకమునకు వచ్చితిని. ఏమిటి సమృద్ధి? ధన సమృద్ధ, ఆరోగ్య సమృద్ధ, ఆత్మీయమైన సమృద్ధ. ప్రతి దాని యందు ఆయన మనకు సమృద్ధినిచ్చే కాపరి. ఆయన నీ కాపరి అయ్యుంటే, నీవు ఆయన గొర్రెవయ్యుంటే, ఆయన నీ ప్రార్థనలకిస్తాడు. ఆయన నిన్ను పోషించే కాపరి. మన జీవితంలో నేర్చుకోవాలి ప్రభు దగ్గర నుండి. లోటుపాట్లు ఉన్నాయి, కానీ ప్రభువుని అడిగినప్పుడు ఆయన మనలను సమృద్ధిగా పోషిస్తాడు. అరాకొరా కాదు. ఆయన తక్కువ చేయడు. అహబరాజు కాలంలో ఏలియాతో ఆయన మాట్లాడాడు. కిద్రోను వాగు దగ్గర ఉన్నాడు.
ప్రతి సమయంలో ఆహార సమయంలో కాకులు ఏలియాకు ఆహారము తీసుకొచ్చినవి. వాగులో నీళ్ళు ఎండిపోయినాయి. ఒక దినాన కాల్చబడిన రొట్టె మాంసం తెచ్చినవి. ఏలియా వాటిని భుజించాడు. దేవుని వాక్కు ఏలియా దగ్గరికి వచ్చింది. ఏలియా, నీవు లేచి సారేపతికి వెళ్ళు. సారేపతులు అక్కడ ఒక తల్లిని నీ కొరకు నియమించాను, ఆమె నిన్ను పోషిస్తుందని. ఈ పోషించే తల్లి ధనవంతురాలు కాదు. ఈ పోషించే తల్లి గొప్ప ఉన్నది కాదు. ఉన్నవాడే ఏదో చేస్తాడనుకోవటం పొరపాటు. చాలామంది ఉన్నవారి వైపు చూస్తాం. దాతృత్వం కలిగినటువంటి మనసు కలిగిన వాళ్ళు దేవునికి అవసరం. ఆ సారేపతికి వెళ్ళాడు. సారేపతిలో వెళ్ళినప్పుడు అక్కడ ఒక విధవరాలు, ఆమె కట్టెలు వేరుకుంటుంది. ఏలియా ఆమెను సమీపించాడు. నేను మరి ఆమెను సమీపించానడమా, నువ్వు వెళ్ళి మొదటి అప్పం నా కొరకు తీసుకొనిరా అన్నాడు. ఆమె చెప్పింది, అయ్యా వాస్తవంగా నా ఇంట్లో పట్టెడు పిండే ఉంది, చారెడు నూనె ఉంది. అది కూడా నాకు నా కుమారునికి మాత్రమే సరిపోతుంది. ఆ కొంచెం తినేస్తే ఇక మాకు ఆహారం లేదు. అది కరువు కాలం. అహబు కాలంలో 3.5 సంవత్సరాలు దేశము మీద వర్షపు చినుకే రాలేదు. ఈ మధ్య ఒక సంచలనమైన న్యూస్ ఏమిటంటే, దుబాయ్లో ఎప్పుడు వర్షం పడదు, ఎప్పుడో కొన్ని సంవత్సరాలకు చెదురుమదురుగా పడుతుంది. అట్లాంటిది ఒక సంవత్సరం అంతా, ఇప్పుడు మనకు ఒక సంవత్సరం అంతా కురిసే వర్షం ఒకే ఒక్క దినాన దుబాయ్ దేశంలో పడిందంటండి. ఒకరోజు సరిగ్గా వర్షం కురిస్తేనే మనం బిత్రపోతాం. సంవత్సరమంతా కురిసే వర్షం ఒకే ఒక్క దినాన పడితే దుబాయ్ వాళ్ళు బిత్రపోయారు. అదో పెద్ద జలప్రళయం లాగా వచ్చి కోటీశ్వర్ల యొక్క కార్లు అన్నీ నీళ్ళల్లో కొట్టుకెళ్ళిపోయినాయి. ఎడారుల్లో వాళ్ళ బైకులు, వాళ్ళ వాహనాలు. నేడు ప్రజలకి ఒకసారి అమెరికా అన్న వెళ్ళాలని ఉంటుంది, ఒకసారి దుబాయ్ అన్న చూడాలనిపిస్తుంది. నేటి జనాంగానికి అంత లగ్జూరియస్ కంట్రీ, బిజినెస్ దేశం. బుర్జ్ ఖలీఫా ప్రపంచంలో అతి ఎత్తైన టవర్ కలిగిన దేశం. బంగారం చాలా చీప్. ఒక్క వర్షానికి బిత్తిపోయారు. దాన్ని ఏమంటాం అంటే మనం ప్రకృతి విపత్తు అని అంటాం. ఇటువంటి కరువు కాలంలో ఏలియా వెళ్ళి ఆమెను అంటున్నాడు, నీవు నాకు మొదటి అప్పమును తీసుకొని రమ్ము అన్నాడు. అదే మనబోటోళ్ళమైతే, మాకే లేదు స్వామి, నీకు సెలవు, నిన్ను దేవుడు పంపలేదు, నువ్వు మర్యాదగా వెళ్ళిపోవచ్చు అని చెప్పవచ్చు. ఆమె అన్నది, నీవు దైవజనుడవు గనుక. ఆ మాట చెప్పండి. నీవు పలకండి ఏం మాట? నీవు దైవజనుడు గనుక, దేవుని సేవకుడవు గనుక. నీ మాట చొప్పున, దేవుని సెలవు చొప్పున వచ్చావు గనుక అని తనకు తక్కువైనా, లేదా తన బిడ్డ తినవలసినది కొంచెం తగ్గించుకొనైనా దేవుని సేవకుని మాటను గౌరవించి, దేవుని ముఖమును చూచి అందులో నుండి అంత చిన్న అప్పాన్ని పట్టుకొచ్చింది. ఆ దినాన ఏలియా అది తీసుకొని అది భుజించి ఆమెతో అంటున్నాడు, మా ఒకటి గుర్తుపెట్టుకో, మరలా భూమి మీదికి వర్షము పడు వరకు
దేవుడైన యెహోవా అనుమతించి వర్షమును భూమి మీదకు కురిపించే వరకు కూడా నీ బుడ్డిలో నూనె కానీ నీ తొట్టిలో పిండి కానీ మరెన్నడూ కరువు రాదు. దేవునికి స్తోత్రం. చెప్పండి, గడి చెప్పండి. హల్లెలూయా. మరెన్నడూ కరువు రాదు. అది మన కాపరి స్వభావం. మన కాపరి మనలను మేపెడి కాపరి. మనలను, మీకు మంచి మాట చెప్తాను వాక్యంలో నుండి. ఏమిటా మాట అంటే, ఐగుప్తు దేశంలో యాకోబు చనిపోయాడు. యోసేపు తండ్రి అయిన యాకోబు చనిపోయాడు. యాకోబు చనిపోయాక యాకోబును మరలా పితరుల స్వాస్థ్యమైన వాగ్దాన భూమికి తెచ్చారు. సమాధి కార్యక్రమం అంతా అయిపోయింది. 40 దినాలు వాళ్ళు విలపించారు. తీరిన తర్వాత అన్నదమ్ముల్లో ఒక పెద్ద భయం వచ్చేసింది. ఎవరిని చూసంటే యోసేపును చూచి. ఏమిటి ఆ భయం అంటే, ఒరే, మొన్నటి వరకు మన నాన్న బ్రతికున్నాడు గనక ఇతను మనలను ఏ హాని తలపెట్టలేదు. ఇప్పుడు నాన్న లేడు, యోసేపు మనల్ని ఏమైనా అధికారి, రాజు, ప్రధాని అని వాళ్ళు భయపడతారు. అప్పుడు యోసేపు తన తండ్రి అయిన యాకోబులాగా తండ్రి హృదయాన్ని కలిగి తన అన్నలతో ఏమంటాడు తెలుసా? 50వ అధ్యాయంలో, అన్నలారా మీరు భయపడొద్దు. మీరు నన్ను గోతిలో వేసినప్పటికీ దేవుడు మిమ్ములను పోషించుటకు ముందుగా నన్ను ఐగుప్తుకు తెచ్చి ఏర్పరిచాడు అని చెప్పాడు. ఆమేన్. ఎక్కలా మీ బుర్రలకు ఎక్కలా? ఏమని తెచ్చాడండి? కీడును ఎంత మేలుగా చెప్పాడో చూడండి. దేవుడే ముందుగా నన్ను మిమ్ములను పోషించుటకు ఎక్కడికి తెచ్చాడు? ఎక్కడికి తెచ్చాడు? దేవుని ప్రణాళిక. నన్ను తెచ్చాడు, మిమ్ములను కూడా తెచ్చాడు. కనుక నా వలన మీరేమీ భయపడొద్దు, మీకే హాని లేదు, మీరు నిర్భయంగా బ్రతకొచ్చు. దేవుడు మిమ్ములను పోషిస్తాడు. మిమ్మును పోషించుటకే ఐగుప్తుకు దేవుడు నన్ను ప్రధానిగా ఉంచాడు. మీకు ఇంకో మాట చెప్పనా? ఐగుప్తులో దేవుని ప్రజలైన యాకోబు కుటుంబాన్ని హెచ్చించటానికి, ఆశీర్వదించటానికి, తన కృప విస్తరింపజేయటానికి అక్కడ కరువును పంపి తన మహిమను చూపి అక్కడ యోసేపు నియమించి ఈ పిల్లల కోసం ఆయన ఐగుప్తీయులను కూడా పోషించాడు. ఆమేన్. అందుకని ఆయన పేరు తన మందను మేపెడి కాపరి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మూడవదిగా ఆయన తన మందను మేపే కాపరి. ఒకటి వినువాడు, రెండవది పోషించువాడు, మూడవది యెషయా గ్రంథం 40వ అధ్యాయం. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 9 నుండి 11వ వాక్యం వరకు మన ప్రభువును గూర్చి, మన కాపరి ఇంతసేపు తీశారా? యెషయా గ్రంథం 40వ అధ్యాయం 9 to 11 వర్సెస్. రే తల్లి, రైట్, అక్కడ 9కి వెళ్ళావా? 40వ అధ్యాయము 11వ వచనం చూడండి. 40:11 చూడండి. ఆయన గొర్రెల కాపరి వలె ఆయన తన మందను మేపును. బాగా ఆలకించండి. ఒకటి మేపును, రెండవది తన బాహువుతో, అనగా తన చేతులతో
ఆయన గొర్రె పిల్లలను కూర్చి రొమ్మున ఆనించుకొని మోయును, పాలిచ్చు వాటిని ఆయన మెల్లగా నడిపించును. మూడవది, కాపరి ఎవరయ్యా అంటే మన కాపరి తండ్రి వలె మోయువాడు. తండ్రి వలె మోయువాడు, తండ్రి వలె సమకూర్చువాడు, తండ్రి వలె మేపువాడు, తండ్రి వలె రొమ్మున ఆనించుకొని మోసేవాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. రొమ్మున ఆనించుకొని నన్ను కాచే కాపరి, కాపరి నా కాపరి, నన్ను కాచే కాపరి, కాపరి నా కాపరి, నన్ను కాచిన కాపరి. కాచే కాపరి, కాచిన, పలకండి. ఈ పాటలో ఆ రెండు మాటలు ఉంటాయి. కాచే కాపరి ఒకటి కంటిన్యూషన్, రెండవది కాయుచున్నవాడు ఒకటేమో. అందుకనే దానిలో వ్యత్యాసం ఉంది. కాపరి నా కాపరి, నన్ను కాచే కాపరి, కాపరి నా కాపరి, నన్ను కాచిన కాపరి. రాకపోకలయందునా నన్ను కాచే కాపరి, నన్ను కాచే కాపరి, కాపరి నా కాపరి, నన్ను కాచిన కాపరి. చప్పట్లు. శబ్దం రావాలా, కొట్టినట్టు ఉండకూడదు. ఎన్నడూ ఎడబాయక నన్ను కాచే కాపరి, లేమియు కలుగనీయక కాయుచున్న కాపరి. ఎన్నడూ ఎడబాయక నన్ను కాచే కాపరి, లేమియు కలుగనీయక కాయుచున్న కాపరి. రొమ్మున ఆనించుకొని నన్ను కాచే కాపరి. అందరనండి. రొమ్మున ఆనించుకొని నన్ను కాచే కాపరి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యాన్ని విశ్వసించండి ప్రియులారా. ప్రకటించటమే కాదు, వినటమే కాదు, దేవుని వాక్యాన్ని విశ్వసించాలి. నేను ప్రకటించే నేనైనా విను మీరైనా మనందరిలో ఏం కావాలో తెలుసా? విశ్వసించటం కాదు. ఎన్నోసార్లు మనం
వయసు పైబడుతుంటే కలవరపడతాం, పిల్లలు ఎదుగుతుంటే భయపడతాం. చాలని సంపాదన అని, ఎలా ఇల్లు కడతాం, ఎలా వస్తువులు కొనుక్కుంటాం. అందరూ బాగున్నారు, అందరూ అలా ఉన్నారు, అందరూ ఇలా ఉన్నారు, నేను ఎలాగుంటాను, నేనైతే తక్కువగా ఉన్నాను, నాకైతే సరైన నీళ్ళు లేదు, నాకైతే సరైన వాహనం లేదు, నాకైతే సరైన వస్త్రాలు లేవు, నన్ను ఎవరు బలపరుస్తారు, లేదా నేను విధవరాలని, లేదా నాకు ఎవరు తోడుకుంటారు, ఎవరు నన్ను ఆదరిస్తారు, ఎవరు నాకు సహాయం అవుతారు, ఎవరు విడిపిస్తారు, ఎవరు బలపరుస్తారు అనే కలవరాలు మన జీవితాలలో ప్రతి మనుషుల్లోనూ ఉన్నాయి. సరిగ్గా చదవలేదనో, సరిగ్గా పాస్ కాలేదనో, ఉద్యోగాలు రాలేదనో, వ్యాపారాలు అభివృద్ధి కావటం లేదనో, బ్యాంకులో బ్యాలెన్స్ లేదనో, బంగారు లేదనో, వస్త్రాలు లేవనో, యేసు ప్రభు వారు ఒక మాట చెప్తారు. ఏం మాట చెప్తారంటే, ఆయన మీరు మొదట నా రాజ్యమును నా నీతిని వెదకుడి, మొదట నా రాజ్యమును నా నీతిని వెదుకుడి, అప్పుడు అవన్నీ మీకు దొరుకును అన్నాడు. అప్పుడు అవన్నీ మీకు ఏవన్నీ భూమి మీద ఏం అవసరమో అవన్నీ. మీతో ఈ మాటలు చెప్పే నేను వాటిని విశ్వసించే చెప్తున్నాను, విశ్వసించే ప్రకటిస్తున్నాను. నేనేమై ఉన్నానో, మేమేమై ఉన్నామో అది ప్రభు కృప అయి ఉన్నది. నేను పరిచర్యకు వచ్చేటప్పుడు నాకు వయసు 19 సంవత్సరాలు, కరెక్ట్గా 19. ఎలా బ్రతుకుతామో తెలీదు, అసలు ఏమవుతామో తెలీదు. వాస్తవం అవగాహన లేని వయసు, అవగాహన లేని పరిస్థితి, ఏమో తెలీదు. ఒకటి తెలుసు, వాక్యం తెలుసు. ఒకటి నేర్చుకున్నాం, ప్రభువుని గురించి ప్రకటించటం నేర్చు, దేవుని గురించి చెప్పటం నేర్చు. చేద్దాం. ఆయన మనలను మేపిడి కాపరి. విశ్వసించకుండా ఏది రాదు, ఏది దొరకదు. మన కాపరి ఆయన మంచి కాపరి. ఈ కాపరి వింటాడు. ఈ కాపరి తన మందను సమృద్ధిగా మేపుతాడు. కరువులో ఉంచడు, దరిద్రతలో ఉంచడు, ఎండిపోయిన వాటిగా ఉంచడు, రోగిష్టి వాటిగా ఉంచడు, అనారోగ్యమైన వాటిగా ఉంచడు, బలహీనమైన వాటిగా తన మందనుంచాడు. ఆయన తన మందను చక్కగా మేపిడి కాపరి. ప్రైజ్ ది లార్డ్. నీవు అనుకున్న దానికంటే, నీవు కోరుకున్న దానికంటే నీ కాపరి నిన్ను చక్కగా పోషిస్తాడు. విశ్వసించాడు. నిన్ను ఎలా సెటిల్ చేయాలో ఆయనకు తెలుసు. నీకు ఎప్పుడు ఏది అనుగ్రహించాలో ఆయన మన కాపరికి తెలుసు. ఎందుకంటే ఆయన అన్నాడు, నా గొర్రెలు నా స్వరము వినును. ఆ గొర్రెలు మొరపెట్టినప్పుడు, ఆ గొర్రెలు ఆయన తట్టు తిరిగినప్పుడు, ఆ ప్రతి గొర్రె యొక్క అవసరతను ఎరిగిన కాపరి. 100 గొర్రెలలో ఒక గొర్రె రాలేదు అని మందను లెక్కించి తప్పిపోయిన దానిని గుర్తెరిగిన కాపరి. ఆయన రక్షించిన ఆయన పిల్లలమైన మనలను ఆయన మరచిపోతాడా? గర్భమున పుట్టిన బిడ్డకు తల్లి పాలిచ్చుట మరచునేమో గాని, చూడుము నేను నిన్ను మరవలేదు. నిన్ను మరవలేదు, నన్ను ఆయన మరవలేదు. ఆయన మరచే దేవుడు కాడు. అబ్రహాంతో అని చెప్పాడు, నీవు లేచి బయలుదేరి వెళ్ళు, నేను నీకు తోడుకొస్తా, నిన్ను గొప్ప చేస్తా.
కలతపడొద్దు, వెళ్ళు, విశ్వాసంతో వెళ్ళు. ఆయన ఒక గొప్ప మాట ఇచ్చాడు, నేను నీతో చెప్పునది నెరవేర్చు వరకు నేను నిన్ను విడువను, ఎడబాయను. మనుషుల మాటలు కొంతకాలానికి మారిపోతాయి. మనుషుల మాటలు కొంతకాలానికి మర్చిపోతారు. దేవుని మాటకి మనుషుని మాటకి వ్యత్యాసం ఏమిటంటే, మాటిచ్చిన దేవుడు మాట మరువడు. మరచుటకు ఆయన అన్యాయస్తుడు కాడు, అబద్ధమాడుటకు ఆయన నరుడు కాడు. ఆడపిల్లలైనా మగపిల్లలైనా ప్రపంచవ్యాప్తంగా ఎన్ని కోట్ల మంది ఉన్నా, ఎంతమంది పెరుగుతున్నా అంతమందికి ఆయన, ఎంతమంది పెరుగుతున్నా పుడుతున్నా అంతరిస్తున్నా, ఆయన పుట్టినవానికి, పుడుతున్నవానికి, పుట్టబోయేవానికి అందరికీ కావలసిన రేషియో ప్రతివానికి ఆయన నియమించే ఉన్నాడు. అది మన కాపరి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చెప్పండి, గట్టి చెప్పండి, మరొకసారి చేతులు ఎత్తి చెప్పండి, హల్లెలూయా. మూడవదిగా ఆయన తండ్రి వలె ఆదరించే కాపరి. ఇది మూడవది. ఎక్కడుంది? యెషయా గ్రంథం 40వ అధ్యాయం 11వ వాక్యంలో, ఆయన ఫాదర్స్ మీ, నా ఎడల ఆయన తండ్రి వలె మేపుతాడట. తండ్రి వలె ఆయన బాహువు చాపి, పిల్లల్ని ఏం చేస్తాం మనం? పిల్లల్ని ఏం చేస్తాం? పరిగెత్తుకొచ్చినప్పుడు ఏం చేస్తాం? డాడీ మమ్మీ అనగానే ఏం చేస్తాం? చెప్పరే, ఎత్తుకున్నారా లేదా? చెప్పరేందండి, ఎవరు ఎత్తుకోలేదు? అంత కఠినాత్మలు ఉన్నారా? ఎదిగాక మొయ్యలేకపోతున్నాంలే. చిన్నపిల్లప్పుడు ఏం చేసాం? వాళ్ళని ఎక్కడ పెట్టుకోలేదా? తొక్కించుకోలేదా? ముద్దాడలేదా? మన కాపరు ఎవరయ్యా అంటే, ముదిమి వచ్చినను ఎత్తుకొను తండ్రి లాంటి సంరక్షకుడు మన కాపరే. ఆమెన్, ఆమెన్. తండ్రి లాంటి సంరక్షకుడు, తండ్రి కంటే సంరక్షకుడు. ఎందుకంటే భూమి మీద మాయ తల్లిదండ్రులు ఉన్నారు, కానీ యేసయ్య అలాంటి వాడు కాడు. మనుషులు నమ్మి పాడైపోయిన వాళ్ళు ఉన్నారేమో, కానీ ప్రభువు నమ్మి చెడిపోయిన వాడు భూమి మీద లేడు. 4వది యెహెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయం. 5 మినిట్స్లో ముగిస్తాను. యెహెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయం 16-17 వచనాలు. యెహెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయము 16-17 వచనాలు. రైట్, మీకేం అర్థమైందో నాకు తెలీదు. ఈ 16వ వచనములో కాపరి స్వభావాన్ని చెప్తున్నాడు. 15-16 వచనాల్లో, నేనే నా గొర్రెలను మేపి పరుండబెట్టుదును, ఇదే ప్రభువగు యెహోవా. కాపరి ఏం చేస్తాడన్నట్టు, తప్పిపోయిన దానిని వెదకుదును, తోలివేసిన దానిని మరలా, అంటే తరమబడిన దానిని మరలా ఏం చేస్తాడట ఆయన? కాపరికి మనసు కావాలి. నేను మిమ్మల్ని ఎందుకు వెంటాడుతుంటానంటే, ఇందుకే వెంటాడుతాను. కొంతమంది అపార్థం చేసుకోవచ్చు, కొంతమంది గ్రహించవచ్చు, మరికొందరికి అది కష్టంగానూ ఉండొచ్చు. కాపరి యొక్క లక్షణం తప్పిపోయిన దానిని తోలివేసినట్టే, తరమబడిన దానిని తోలుకొని వచ్చి మరలా మందలో కలుపుతానంటున్నాడు. గాయపడిన దానిని ఏం చేస్తాడంటున్నాడండి? గాయపడిన దానికి ఏం చేస్తానంటున్నాడండి? కట్టుదును,
దుర్బలముగా అంటే బలహీనమైనది, రోగిష్టి అయినది, శక్తి లేనిది, దుర్బలుడు. ఉన్నదానిని బలపరచుదును. అయితే ఆ వాక్యం క్రొవ్విన వాటికిని, గట్టిగా చెప్పండి, గట్టిగా చెప్పండి, గట్టిగా చెప్పండి, క్రొవ్వినవి. మందలో ఏ గొర్రెలు ఉన్నాయి అంటండి? ఏ గొర్రెలు ఉన్నాయని చెప్తున్నాడు. ఇప్పుడు ఎన్ని గొర్రెల గురించి చెప్పాడు ఇక్కడ? అసలు ఆలకించారా? గ్రహించారా? బాగా ఆలకించండి. వాక్యం అంత తేలిగ్గా ఉండదు. ఒకటి, తప్పిపోయినది ఉన్నదంట. తోలి అంటే తరమబడినది ఉన్నదంట. తప్పిపోయింది ఉన్నది, తోలివేయబడింది, దానికైతే బుద్ధిహీనంగా వెళ్ళిపోయినది ఉన్నది. తర్వాత గాయపడినది ఉన్నది, దుర్బలమైనది ఉన్నది, క్రొవ్వినవి ఉన్నవి. సంఘంలో ఎన్ని ఉన్నాయో తెలుసా? సంఘంలో ఏ రకాలైన గొర్రెలు ఉన్నాయో తెలుసా? అన్ని గొర్రెలను ఒక ఘాటన కట్టేయటానికి లేదు. ఆమేన్. గొర్రెలన్నీ ఒకటి కాదు. మందలోని గొర్రెలన్నీ ఒక రకంగా లేవు. అందుకే సంఘం ప్రార్థించాలి. ఎంత స్పష్టంగా చెప్తుంది చూడండి. గాయపడినవి, తోలివేయబడినవి, విసిరివేయబడినవి, గాయపడినవి, దుర్బలమైనవి, క్రొవ్విన వాటికిని, బలము గల వాటికిని శిక్షయను మేత. ఏ మేత అంటండి? ఈ మాట చెప్పండి, మీతో చెప్పాలా? శిక్షయను మేత. శిక్ష ఇంగ్లీష్ బైబిల్లో డిసిప్లిన్ అని ఉంది. అంటే మన కాపరట మనల్ని ఎలా పడితే అలా వదిలేయడంట. క్రమశిక్షణలో ఉంచే కాపరి. ఆమెన్. గట్టిగా చెప్పండి. అదే ఇప్పుడు మీ కాపరిని మీరు ఎందుకు వస్తున్నారు 12 గంటలకు అన్నాను అనుకో, ఇక మామూలుగా ఉండదు. ఇక బయటకు పోతే అసలు ఇక ఆ పంచాయతీయే వేరుగా ఉంటుంది. మీరు ఎందుకు బుధవారం రారన్నారనుకో, ఇక దాని కథే మారిపోద్ది. మీరెందుకు శనివారం ఉపవాసుకోవటానికి రావట్లేదని చెప్పాను అనుకోండి, నీకేం తెలుసాయా మా బాధలు అంటారు. కాపరి డిసిప్లిన్ నేర్పేటువంటి వాడు, హెచ్చరించేవాడు, గద్దించేవాడు, బోధించేవాడు, క్రమపరిచేవాడు, సరిచేసేవాడు. ఆ యాజకత్వం చేయనోడు కాపరే కాదు. మిమ్మల్ని పొగిడేవాడు, మిమ్మల్ని ఓహో సూర్యులు అనే పొగిడేవాడు, మిమ్మల్ని నాశనానికి లాక్కుపోయేవాడు. ఆ బోధే సరైన బోధ కాదు. మేతయను శిక్షను పెట్టి సరిచేసే కాపరి, లయపరచడం కాదు. అది సరైన తెలుగువాడు ఉపయోగించలేదు. మేతయను శిక్షను పెట్టి. అందుకే దావీదు 23వ కీర్తనలో ఒక గొప్ప మాట చెప్పాడు. మీ నాలెడ్జ్కి ఎంతమందికి అది గుర్తొచ్చిందో? ఏమన్నాడు? నీ దుడ్డు కర్రయు నీ దుడ్డు కర్ర ఎందుకు, దండం ఎందుకు? దుడ్డు కర్ర ఎందుకు, దండం ఎందుకు? కాపరి చేతిలో 2 ఉన్నాయి అంట. నీ దుడ్డు కర్రయు నీ దండము. దండము దండించటానికి, లైన్ తప్పిన దాన్ని లైన్లో పెట్టడానికి. నేను చదువుకునేటప్పుడు నాకు ఒక సంఘటన బాగా గుర్తు. చింతానంలో మా స్కూల్లో ఎడమవైపు మగపిల్లలు వెళ్ళాలి, కుడివైపు ఆడపిల్లలు వెళ్ళాలి కరెక్ట్గా లోపలికి. నేనేదో ఆదమరిచి పొరపాటున ఆడపిల్ల లైన్లో నడుస్తున్నా. బహుశా 7th అయ్యి ఉంటుంది, గుర్తులేదు. మొత్తం మీద అటు వెళ్ళిపోయాను, ఎవరు లేరు, నడుస్తున్నా. మా డ్రిల్ మాస్టర్ అక్కడ ఉండి చూశాడు. చండశాసనుడు. రే ఇట్రా అన్నాడు. పరిగెత్తా. ఏం సార్ అన్నా? ఈ లైన్లు ఎందుకు నడిచేవన్నాడు. నా దగ్గర ఆన్సర్ లేదు. సరే ఒక పని చేయాలి. ఏం సార్ అన్న? ఈ స్కూల్ చుట్టూ కప్పగంతులు వేసుకుంటారా ఒక రౌండ్ అన్నాడు.
కప్పగంతులు అంటే తెలుసా? ఏపిచ్చేవాడు ఆయన. మా స్కూల్ ఏం చిన్నది కాదు, చతురస్రాకారంలో ఉంటుంది, నలుచదరంగా, చాలా పెద్ద స్కూలు. కప్పగంతులు వేస్తే కానీ ఇక మళ్ళీ ఎప్పుడు ఆ లైన్లో ఇంకొకసారి నడవటానికి, పొరపాటు నడవటానికి కూడా అది గుర్తొచ్చింది. ఆహా, మనలను క్రమపరిచే కాపరి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏ కాపరట? పేకల దాకా పెట్టడమే కాదు, పేకల దాకా పెట్టడమే కాదంట, దండముతో దండించే కాపరి. దుడ్డుకర్ర ఎప్పుడు ఉపయోగిస్తాడయ్యా అంటే, ఈ గొర్రె మీదకి వచ్చే శత్రువును కొట్టడానికి దుడ్డుకర్ర. దుడ్డుకర్రతో గొర్రెను కొట్టకూడదు, చచ్చిద్ది. దుడ్డుకర్రతో గొర్రెను కొడితే చచ్చిద్ది. దుడ్డుకర్రతో శత్రువును కొట్టాలి. క్రమం తప్పినప్పుడు దండముతో గొర్రెను కొట్టాలి. కాపరత్వం అంటే, అయ్యా బాబా, అమ్మ బాబా, భలే గొప్పోడు అయ్యా, నువ్వు సూర్రాలు అయ్యా, సూపర్గా ఉండేవమ్మా, నీ అంతటి రోళ్ళు ఎవరుండని పొగిడేది కాదు. బలిసిన దానిని, క్రొవ్విన దానిని. కొన్ని ఏమో బుద్ధిగా బాగా తిని హాయిగా ఉంటాయి, కొన్ని బుద్ధి లేని ఏమో గాయపడతాయి పోయి. బుద్ధి లేని వెళ్ళి సరిగా తినక రోగిష్టివి అవుతాయి. మందిరానికి వచ్చినంత మాత్రం అందరూ బాగుండి ఇలా క్రొవ్వినవిగా బలిసినవిగా ఉంటే ఎంత హ్యాపీగా ఉంటుంది. కానీ అందరూ వినరు కదా, అందరూ లోబడరు కదా, అందరూ అంగీకరించరు కదా. కొన్ని ఎగిరి గంతులేసి గాయపడతాయి. అంటే గాయాలు ఎందుకు అవుతాయి? ఉపదేశం ఒకటే కదా, అందరికి ఇవ్వబడుతుంది, వాక్యం ఒకటే కదా, కాపరు ఒకడే కదా, విత్తేవాడు ఒకడే కదా. ఈ కాపరి తన మందను క్రమశిక్షణలో నడిపే కాపరి. క్రమశిక్షణ. ఆయన తన సంఘమునకు క్రమశిక్షణ ఇచ్చాడు. అడ్డగోలుతనం ఇవ్వలా, వితండవాదాలు ఇవ్వలా, వెర్రితనం ఇవ్వలా. సొలొమోను సామెతల్లో చెప్తాడు, మిడతలకు రాజున్నాడా? లేడు. మిడతలకు రాజు, ఎన్నో అధ్యాయాలు ఉంది అది. మిడతలకు రాజు లేడు. అయినను అవి సైనికుడు ఉండి నడిపించే రీతి క్రమంగా వెళతాయట. ఏవి? మిడతలు. ఒక్కొక్కసారి ఆకాశంలో పక్షులు వలస వస్తుంటాయి. అవి చూడండి, అవి వెళుతుంటే ఎంత ముచ్చటగా ఉంటుందో. యూనిఫామ్గా ఉంటుంది. బల్లిని గురించి చెప్పాడు. బల్లిని గురించి నేర్చుకోండిరా మీరు. అది బల్లి ఎవడు ఇష్టపడ్డావు, కానీ అది ఎక్కడుంటుందంట? రాజు గృహములో ఉంటుంది అని చెప్తాడు. సాతాను మనకేం నేర్పాడంటే, బల్లి పడిందా ఎడం పక్కన పడిందా కుడి పక్కన పడిందా? బల్లి పడితే ఎడమ పక్కన పడిందా కుడి పక్కన పడిందా? బంగారం పట్టుకుంటే ఏమైద్దంట? దోషం పోద్దంట. అందుకే ఇది బాగొట్టుకోవటానికి అక్కడ గుడి ఉంది, ఆ గుడిలోకి పోయి ఆ బంగారం తాపడం బల్లి ఒకటి ఉంది, దాన్ని పట్టుకుంటూ ఉంటారు. కానీ ఒక ఆయన అన్నాడు, ఈ రోజు ఈ శకునం చెప్పే బల్లి అంట కుడితి తొట్టులో పడి చచ్చిందంట. జనానందరికీ ఏం చెప్పిందంటే ఇది రోజు. కానీ దాని శకునం దానికి తెలియక, దాని కర్మ ఏమిటో దాని అంతమేమిటో దానికి తెలియక, కుడి తొట్టులో నుంచి పైకి రాలేక దానిలో చచ్చిందంట. దాని గురించి సొలొమోను అంటాడు, అది రాజు గృహములో ఉంటుంది అన్నాడు. చిన్న కుందేళ్ళు చూడండి అన్నాడు, అవి బండ సందులలో నివసించున్నావు. చీమలను చూడండి, వేసవిలో శ్రమపడి ఆహారాన్ని సంపాదించుకొని వర్షాకాలంలో బయటికి రావు. ప్రభు పిల్లలారా,
మన దేవుడు అన్యాయస్తుడు కాడు. ఒకవేళ కాపరిది గద్దించవచ్చు, హెచ్చరించవచ్చు, నిన్ను క్రమపరచటానికే, నిన్ను సరిచేయటానికే. వాక్యము నిన్ను హెచ్చరించవచ్చు. ఇందులో పగలో ద్వేషాలు ఏమి ఉండవు. ఏమవసరం ఉంది? నిన్ను ప్రభువుకు నిష్కళంకంగా అప్పచెప్పాలి. మంచిగా ప్రభు చేతుల్లో పెట్టే బాధ్యత కాపరి చేతిలోనే ఉంది. అందుకే కాపరికి ఆయన దుడ్డుకర్రనిచ్చాడు, దండం ఇచ్చాడు. తిరుగుబాటు చేయకు, వాక్యాన్ని అంగీకరించు. నీ కాపరి నిన్ను క్రమపరిచే కాపరి. సేవకుడు క్రమపరిచే పని ఉంది, మేపే పని ఉంది ఉపదేశం చేత. సేవకుడు గాయపడినప్పుడు చంకను పెట్టుకునే పని ఉంది, ఆదరించే పని ఉంది. బలహీనమైనప్పుడు బలపరిచే పని ఉంది. పాస్టర్ అంటే ఏదో 4 మాటలు చెప్పి 2 పాటలు పాడి వెళ్ళిపోయేవాడు కాదు. అది యాజకత్వం కాదు. వాడు ఎంత పెద్ద పాస్టర్ అవ్వచ్చు, ఎంత పెద్ద ధనికుడు అవ్వచ్చు. మందను ముందుండి నడిపించుటకు కాపరనేవాడు మంద ముందు నిలిచి ఉండాలి. లేదా శిష్యులను తయారు చేసి శిష్యులను పెట్టాలి. సేవకులను నియమించాలి, జీతగాళ్ళగా అది నియమించాల్సిందే. ఎంత గొప్పోడైనా అవ్వచ్చు, ప్రపంచమంతా తల్లకిందులుగా తిరిగి చెప్పవచ్చు, కానీ కాపరత్వం అనే పనిని వాక్యానుసారంగా చెయ్యని వాడు కాపరి కాడు. ఒకవేళ అటువంటి చోటకి వెళ్ళేవాడు కూడా వాక్యం తెలియని వాడు, వాడు తప్పిపోయిన గొర్రె, కానీ క్రమశిక్షణకు లోబడే కాపరిక గొర్రె కాదు అది. కాపరత్వములో ఉండాలండి. అందుకే ఈ సంగతులు ఇచ్చాడు. ఇజ్రాయేలు మంద కాపరి. నువ్వు వినే కాపరివి, బోధించే కాపరి, పోషించే కాపరి, శిక్షించే కాపరి. డిసిప్లైన్, క్రమశిక్షణ నేర్పుతాడు. క్రమశిక్షణ అలవాటు అయ్యాక నిన్ను ప్రతిరోజు శిక్షించడు. ఎప్పుడు శిక్షిస్తాడు? ప్రతిరోజు శిక్షించడు. కాడికి అలవాటు పడే వరకే. కాడికి అలవాటు అయ్యాక నీవే దారిలో వెళతావు. నీవు దేవుని కాడి కిందకు వచ్చాక నీవే నడిపించబడతావు. దారి తప్పినప్పుడు మాత్రమే దండించేది. కాపరికి మంద తెలియాలి. కాపరి తన మందను తెలుసుకుంటాడు. ఈ కుటుంబం ఎలా ఉంది, ఈ బిడ్డ ఎలాగుంది, ఈ గొర్రె ఎలాగుంది, ఈ సహోదరుడు ఎలాగున్నాడు, వీళ్ళ లోటుపాట్లు ఏంటి గ్రహించి హెచ్చరించి సరిచేయటానికి కాపరి ఉన్నాడు. అది యాజకత్వం. సేవకుడు సంఘం అనే కళ్ళాన్ని త్రొక్కాలి. కాపరి అనేవాడు సంఘం అనే కళ్ళాన్ని త్రొక్కాలి, సంఘంలో నిలవాలి, ఆరాధించాలి, ఉపదేశించాలి, హెచ్చరించాలి, బోధించాలి, క్రమపరచాలి, సరిచేయాలి, శుద్ధులుగా చేయాలి, మిమ్మల్ని ప్రభు చేతుల్లో పెట్టాలి. ఇది కాపరత్వం. ఆషామాషిగా తీసుకోమాకండి. అందరూ మోకరించండి, ప్రార్థన చేసుకుందాం.